నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టులకు పెద్దపీట వేస్తున్నామని, అర్హులైన ప్రతి జర్నలిస్టును ఆదుకుంటామని, వారి ఇళ్ల పట్టాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సహకరిస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ హామీ ఇచ్చారు. సోమవారం రోజున హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో రిలే నిరాహార దీక్ష స్థలిని ప్రణవ్ సందర్శించారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహార దీక్షలను విరమింపజేశారు. ఎవరికి అనుకూలం కాదు సార్, మేము జర్నలిస్టులం. మాకు ప్రభుత్వం కనీస హక్కుగా ఒక నివేశన స్థలం ఇస్తుంది సార్. దానికోసమే అన్యదా భావించకుండా మా సమస్యను అర్థం చేసుకొని ఇంత దూరం వచ్చి మా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసేందుకు ఇక్కడికి విచ్చేసిన మీకు ధన్యవాదాలు సార్. హుజూరాబాద్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న పేద బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులకు దక్కిన ఒకే ఒక నివేశన స్థలం సార్ అది. దానికోసం ఒక 3 జర్నలిస్ట్ చనిపోవడం జరిగింది సార్. మా జర్నలిస్టులు అద్దె ఇళ్లలో ఉంటూ ఎలాంటి వేతనాలు లేక పనిచేస్తున్నారు సార్. ఆ విషయం మీకు తెలుసు సార్. ఇప్పటికైనా మా సమస్యను పెద్ద మనసుతో అర్థం చేసుకొని పరిష్కరించాలని, అందుకు మీరే బాధ్యత తీసుకోవాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా పార్టీ ప్రభుత్వం మీకు ఎన్నడూ వెంబడి ఉంటుంది అని మరొక్కసారి నేను తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఇదే నిరాహార దీక్ష చేస్తున్నారు రవీంద్ర అన్న వాళ్ళకి, పెద్దలకి, అందరికీ మరి దీన్ని ఇక్కడికి ముగించి మరి రానున్న రోజుల్లో మీకు న్యాయం జరిగేటట్టు మేము చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికి మేము భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందుగా ఏదైతే జర్నలిస్టుల ఇల్లుల ఏసీ క్యాంపులో నివేశన స్థలాల సంబంధించి ఇక్కడ గత అందరూ జర్నలిస్ట్ మిత్రులందరూ ఏదైతే ఒక రిలే నిరాహార దీక్ష చేసిండ్రో, మరి దానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్, ప్రతి ఒక్కరికి, వేదిక పైన ఉన్న జర్నలిస్ట్ మిత్రులకు, ప్రతి ఒక్కరికి, పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఇందాక ఈ చర్చ ఉందో ఇది అందరికి తెలిసిన విషయము. దీన్ని గత ప్రభుత్వంలో రూల్స్ ఫాలో కాకుండా ఏవైతే పట్టాలు ఇచ్చుడు జరిగినాయో దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నది వాస్తవం. దాన్ని ఖచ్చితంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వము పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైతే లీగల్ ఫ్రేమ్వర్క్లో ప్రభుత్వం ఏదైతే జర్నలిస్ట్ మిత్రులకు పట్టాలు ఇచ్చే విషయంలో మా మేనిఫెస్టోలో కూడా ఉంది. ప్రజాప్రభుత్వం మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఆ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏదైతే న్యాయంగా మనకి రేపు పొద్దున మళ్ళీ ఇబ్బంది కాకుండా ఆ జాగాలలో మీరు ఇల్లు కట్టుకోవాలన్నా లేదా పర్మిషన్ తీసుకోవాలన్నా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా న్యాయంగా చేసే విధంగా ఇక్కడున్న మంత్రులకు కావచ్చు, ఇక్కడున్న అడ్మినిస్ట్రేషన్కి కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని ఏదైతే మీకు పట్టాలు ఇచ్చే విషయంలో న్యాయం చేసేలాగా మేము ముందుంటామని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తూ, దాంతోపాటు ఏదైతే 72 పట్టాలు గత ప్రభుత్వంలో ఇచ్చినాయో దానిలో చాలా అభ్యంతరాలు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా ఇందాక అన్న చెప్పినట్టు పేద వర్గాలకు, బడుగు బలిగిన వర్గాలకే చెందాలని ఒక మాట వాళ్ళు అన్నారు. ఖచ్చితంగా దాన్ని స్క్రూటినీ చేసి అర్హులు ఉన్నోళ్ళకి, నిరుపేదలకు, జర్నలిస్ట్ మిత్రులకు ఎవరైతే వాళ్ళకి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా కూడా మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ మా నాయకులను కూడా ఖచ్చితంగా ఆ విధంగానే మీకు న్యాయం చేసేటట్టు ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, మరి
ఈ రకంగా ఇంకోటి నేను దీని గురించి ఎక్కువ డెప్త్ కూడా మాట్లాడలేదు, ఎందుకంటే కేసు సబ్జుడిస్ ఉంది కాబట్టి. కానీ మిత్రులకు కూడా తెలుసు అట్లాంటివి కోర్టులుగా కొన్ని ఉన్నప్పుడు కూడా మన ఎక్కువ విషయాలు కూడా మాట్లాడలేదు. సో అందుకని అన్న చేయి అన్న అసలు